హలో అండి, నేను మీ జానకిని. ఈరోజు మీకు ఒక మంచి స్వీటు సేమియా పాయసం అంటారు కదండి, ఇది డిఫరెంట్గా ఉంటుంది. సేమియా పూస, పాలు, కొబ్బరి కూరైనా వేసుకోవచ్చు, ముక్కలైనా వేసుకోవచ్చు, మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి. జీడిపప్పు, కిస్మిస్లు, యాలకులు, బెల్లం, నెయ్యి కావాల్సినవి అన్నీనండి. మనం స్టార్ట్ చేద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మనకు ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిదండి. కొబ్బరి, పాలు, కిస్మిస్, జీడిపప్పు, బెల్లం, యాలకులు, 2 మిరియాలు వేసుకొని చేసుకుందామండి. ఓకే అండి, రెడీ, స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా పాలు వేసుకోండి. మనం బెల్లం వేసి చేస్తాం కదండి, అందువల్ల విరిగిపోకుండా ఉండడం కోసం చిటికెడు వంట సోడా వేస్తున్నాను. వంట సోడా వేయటం వల్ల విరిగిపోకుండా ఉంటాయి పాలు. మనకి తినేటప్పుడు చక్కగా చూడడానికి బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ఇది అందరూ పంచదారతో చేస్తారు ఎక్కువ మంది, నేను బెల్లంతో చేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. పాలు మరుగుతున్నాయండి. ఈలోగా మనం పక్కనే నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్లు వేయించి పక్కన పెట్టుకుందామండి. ఇవి వేగిపోయండి. కిస్మిస్లు అవి వేగిపోయి తీసానండి. సేమియా వేసి వేయించుకుందామండి. లైట్గా సేమియా వేయించి పక్కన పెట్టుకుందామండి. పాలు మరిగిపోయండి. సేమియా వేస్తున్నాను. సేమియా ఉడుకుతుందండి. చాలా ఈజీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకున్నామండి. నేతిలో వేయించిన యాలకులు, జీడిపప్పు, 3 మిరియాలు, కిస్మిస్లు వేసుకున్నామండి. రుచికి సరిపడా బెల్లం. కొంతమంది స్వీట్ ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు, దాన్ని బట్టి మీరు వేసుకోండి. దీనికి లెక్క అంటూ ఏమీ లేదండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బెల్లంతో తయారు చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా కావలసిన వాళ్ళు లవంగం పొడి కూడా వేసుకోవచ్చండి. ఆ ఫ్లేవర్ ఇష్టపడిన వాళ్ళు చాలా బాగుంటుందండి. నెయ్యి వేస్తున్నానండి. ఎంతో రుచికరమైన బెల్లము, కొబ్బరి, పాలు, సేమియా, జీడిపప్పు, కిస్మిస్లు, మిరియాలు, యాలకుల పొడి వేసి చాలా టేస్టీగా ఉంటుందండి. చేశాను నేను. చాలా మీరు తిని చూడండి. ట్రై చేసి తప్పగా మీరు ఈ రెసిపీ తయారు చేసుకొని ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం అండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.